रक्षन्ते पशुपालवत् यन्तु रक्षितुमिच्छन्ति बुद्ध्या संविभजन्ति तं स्मृतौ शास्त्रे वैद्ये शुक्लकवितागानपणितौ पुराणे मन्त्रे वा स्तुतिनटनहास्येष्वचतुरः कथं राज्ञां प्रीतिर्भवति मयुकोऽहं पशुपते पशुं मां सर्वज्ञप्रतिता कृपया पालय विभो। ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప ఇలాంటివి జరగదు. ప్రేరణ అనే మాట ఇందాక మాట్లాడదు మన అంటే దేవుడి యొక్క అనుగ్రహం ఉంది, ఆ దేవుడి యొక్క అనుగ్రహం లేదు అంటే ఇది ఎలా తెలుస్తుంది మనకంటే, పశువుల కాపరి ఉంటాడు కదా, పశువులను కాచేవాడు. అట్లా దేవుడు పశువులను కాసినట్టుగా మనలాంటి మనుషుల్ని కాపాడతాడా? దేవుడు అలా ఎప్పుడు కూడా మనుషుల్ని కాపాడాడు. అంటే పశువులకి మనుషులకి చాలా సామ్యం ఉంటుంది, అంటే వాళ్ళకి ఈక్వాలిటీ ఉంది కొన్ని విషయాల్లో. అది ఆకలి కావచ్చు, ఆహారం, నిద్ర, భయం, మైథునంచ, ఈ 4 కార్యక్రమాల్లో మనుషులకి మిగతా అన్ని జంతువులకి కూడా సమానమే. శారీరకమైన కోరికలు కావచ్చు, ఆకలి, నిద్ర ఇలాంటివి. కానీ మనకు దేవుడు బుద్ధి, ఒక ఏమంటారు ఇంటెలిజెన్స్ ఇచ్చాడు. అది మిగతా పశువులకు ఉండవు. మానవులకి టైగర్స్ కూడా కంట్రోల్ చేసే శక్తి, బుద్ధిని ఇచ్చాడు. అలా అట్లాంటి దేవుడు పశువుల్ని కాపాడట్టుగా దేవుడు మనుషుల్ని కాపాడతాడా? అలా లేదు. నా దేవా దండమాదాయ రక్షంతే పశుపాలవత్ ఎంతు రక్షితుమిచ్చంతి బుద్ధ్యాసం విభజంతి తం. ఎవరినైతే దేవుడు అనుగ్రహించాలి, ఉన్నతిని చేయాలి అనుకుంటాడో ఇలా దేవుడు లాగుతాడు. ర్యాగింగ్ అంటారు కదా, అట్లా మనండి ఎక్కడెక్కడ ఏ ఊరిలోంచి ఎవరు వచ్చారో ఎవరికి తెలియదు. వీళ్ళకి ఏమి సంబంధం, సిద్ధిపేటతో సంబంధం లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఇక్కడికి లాగబడడం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ప్రేరణ, ఇన్స్పిరేషన్, అదే దేవుడి యొక్క అనుగ్రహం. ఎప్పుడైతే దేవుడు తన అనుగ్రహాన్ని నుంచి దూరం చేయాలి అని అనుకుంటాడో ఇదే బుద్ధిని తేడా చేస్తూ ఉంటాడు. మనకు శని బాగలేదు, అప్పుడు ఇవన్నీ రావడమే జరగదు. మనం ఎంత ప్రయత్నం చేసినా, మనకి ఎంత ఎబిలిటీ ఉన్నా, కేపబిలిటీ ఉన్నా కూడా ఇక్కడ రావడమే జరగదు. అలాంటిది సుమారుగా ఒక 3 సంవత్సరాల పైగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అప్పుడు మొదటి రోజు వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములే రావడం. బ్రాహ్మణ్ రావడం అంత ఈజీ కాదు. అంటే చేసినటువంటి సంకల్పం యొక్క గొప్పతనం. అంటే ఎప్పుడైతే సిద్ధిపేటలో చేసిన ఏ సంకల్పమైనా అది శుద్ధంతో పాటు సిద్ధ సంకల్పంగా ఉంటుంది. సిద్ధ సంకల్పం అంటే మళ్ళీ ప్రయత్నం చేయనక్కర్లేదు, అది చేస్తే అది ఫిక్స్ అయిపోయింది. అట్లా అది నాగన్న సంకల్పం యొక్క గొప్పతనం, చుట్టూతో ఉన్న పరివారం యొక్క సహాయం చేసే వాళ్ళ గొప్పతనం. కనుకనే శివుణ్ణి ఆరాధిస్తే ఏమొస్తుంది? ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది, ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. ఐశ్వర్యం కావాలంటే, సక్సెస్ కావాలంటే శివుడి యొక్క అనుగ్రహం కావాల్సిందే. ముఖ్యంగా ఆరోగ్యం కూడా శివుడే ఇస్తాడు.